ఇప్పటికే నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలలో పూర్తి స్థాయిలో ఇంటింటి ప్రచారం రోడ్ షోలు చేపట్టి ఎమ్మెల్యే శ్రీదేవి ప్రజలకు మరింత చేరువయ్యారు. గత 5 సంవత్సరాలుగా నిత్యం ప్రజల్లో ఉన్నప్పటికీ ప్రచారంలో ఏమాత్రం తగ్గకుండా ప్రజలను కలిసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. పత్తికొండ మండలంలో నిర్వహించిన భారీ రోడ్ షోలో పార్టీ నేతలు, మాజీ కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ ఎస్ రామచంద్రారెడ్డి, ఎంపీపీ నాగరత్నమ్మ, వైసీపీ నేత మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు. కార్యకర్తలు, అభిమానుల కోలాహలం మధ్య చక్రాల రోడ్డు నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహించారు. గుత్తి రోడ్డు కూడలిలో ఎమ్మెల్యే శ్రీదేవి ప్రజలను ఉద్దేశించి మాట్లాడి తనకు మరోసారి అవకాశం కల్పించి పత్తికొండ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని ప్రజలను కోరారు. కూడా ఎన్నో బిల్డింగ్లు నిర్మించిన ఘనత మన ప్రభుత్వాన్ని మీ ఎమ్మెల్యేలు అని చెప్పేసి ఈరోజు చాటి చెప్తున్నాం. మరి ఎన్నో మీరంతా కూడా మరి అప్పుడు గతంలో అక్రమాలు చేసింది మీరయ్యా, ఇసుక దోపిడీ చేసింది మీ ప్రభుత్వం అయ్యా. ఆ ఇసుక దోపిడీ మరి అడ్డుకున్నట్టుకే మరి మీ అన్నను అంటే నా భర్తను నారాయణని చంపించినది ఆ ఇసుక దోపిడీకి అడ్డుకున్నందుకే కాదా అని నేను అడుగుతున్నా. ఈరోజు మేము ఎప్పుడు కూడా ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటాం. ప్రశాంతున్నారు పోస్తున్నారు, ఎలక్షన్ల ముందర కుర్చీ కావాలని మళ్ళా కూడా గ్రామాల తిరుగుతున్నారు. 4 ఇళ్ళు తిరిగారు, జీపులు ఎక్కిపోతారు, కూలలో పిలిచిపెచ్చుకుంటారు 500 ఒకరిని. వాళ్ళు పట్టుమని 10 నిమిషాలు ఉన్నారు, వెళ్ళిపోతారు. 10 మాటలు స్వచ్ఛమైన నాయకులు మా ఇంట ఉన్నారు. చాలయ్యా టైం అయిపోయింది వెళ్ళిపోతామంటే, లేదు మేడం ఇక్కడ తిరగాలి, లేదు మేడం ఈసారి తిరగాలని చెప్పేసి రాత్రి కూడా నిలబెట్టుకొని అలిగి మమ్మల్ని పిలుచుకపోయి సంతోషంతో మరి ఈరోజు అక్క చెల్లెమ్మలు కూడా మంది టెండల్లో కూడా ఈరోజు మా వెంట నడుస్తున్నారు. ఈరోజు ఘనత మన అన్నది. అలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి వాలంటరీ వ్యవస్థ తీసుకొని వాలంటరీ వ్యవస్థ ద్వారా తలుపు తట్టి మళ్ళా అవ్వతాతలకు పింఛన్ ఇస్తానని చెప్పేసి చెప్పిన ఘనత మన అన్నది. ఈరోజు దుర్మార్గంగా మరి విద్యా దీవెన కూడా చంద్రబాబు నాయుడు గారు అడ్డుకోవడం జరిగింది విద్యార్థులని. అవ్వాతాతల పింఛన్ కూడా ఈరోజు మరి వాన కలకుండా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు వాలంటీర్లు ఇవ్వకూడదు అని చెప్పేసి అడ్డుకున్న ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కోర్టుకు వెళ్ళి ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఎప్పుడో పడాల్సిన డబ్బులన్నీ కూడా జగనన్న జీవో తీసుకొస్తే ఆపిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఎవరు వలన ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. చెరువు అంతా కూడా అయిపోయింది, నీళ్లు కూడా ట్రయల్ చేశారు, వచ్చాయి. ఇప్పుడు కొంచెం వర్షాలు పడితే మళ్ళీ చెరువుకు కూడా నీళ్ళు ఇప్పించే రైతులకు చేస్తానని చెప్పేసి మాట ఇచ్చిన మరి గతంలో లాగా కంటే ఎక్కువ మరి పని చేసి పెడతా మీకు. మరి నారాయణ రెడ్డి గారు ఎలాగైతే మీకు అందుబాటులో ఉండి పని చేశాడో 2019లో అలాగే ఆయన భార్యగా మీ ఇంటి ఆడపడుచుగా నన్ను ఆశీర్వదించారు. మళ్ళా కూడా మీరంతా కూడా ఆశీర్వదించాలని చెప్పేసి మీ దీవెనలు మరి మీ అమ్మకు ఖచ్చితంగా శ్రీదేవి అమ్మకు నిత్యం ఎల్లవేళలా పత్తికొండలో ఉంటూ పనిచేసి మీ అమ్మకు పట్టం కట్టండి, ఆలోచన చేయండి ఒకసారి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుచున్నాను. ప్రతి ఒక్కరు కూడా 2 ఓట్లు వేయాలి. ఒకటి మన ఎంపీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు పత్తికొండకి మరి అన్న అని పిలిస్తే వచ్చే మన నాయకుడు అన్న రామయ్య అన్న ఖచ్చితంగా ఎంపీకి 1 ఓటు వేయాలి. రెండోది మీ అమ్మ సేవకురాలైన ఎప్పుడు నిరంతరం మీ మండల హెడ్ క్వార్టర్లో ఉండి పనిచేసే మీ అమ్మకి శ్రీదేవమ్మకు 1 ఓటు, 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించి మీ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఇంకొకటి మరి వాళ్ళు ఎట్లయినా మేము గెలవలేము,